సో వాట్ ఈస్ టు యూ సార్ నాగబాబు గారు అంటే ఏం చెప్తారు? యూ కెన్ సే మెంటర్, గురు, బ్రదర్, గాడ్ ఫాదర్, డీప్ బెస్ట్ ఫ్రెండ్, ఏదైనా అనొచ్చండి. అన్నీ ఆయన. కాకపోతే స్టేజ్ మన బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు నా తమ్ముడు, నా ఆత్మీయుడు అని చెప్పి అన్నారు. నాకు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు అంటే నిజంగా చెప్పాను కదా, ఒక 3 అద్భుతమైన బంధాలు దొరికాయి. అంటే ఐ డోంట్ నో, అంటే తనుజ గేమ్ ఆడినా సరే తన మనసులో నిజంగానే నేనంటే ఒక అభిమానం ఉందని చెప్పి అనుకుంటున్నాను ఇప్పటికీ కూడా. బట్ దివ్య ఉందని మేము నమ్ముతున్నాం. యా బట్ దివ్య షీఈ్ అ ఫెంటాస్టిక్ గర్ల్ అండి. తను అంటే అందరి దగ్గర ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. అమ్మాయి 23 years అండి, అమ్మాయి మెడికల్ స్టూడెంట్. మీకు కాంపౌండ్ వల్ల ఉంది సార్. అసలు దివ్య అసలు నిజంగానే నేను ఎలిమినేట్ అయినప్పుడు 6th week ఎలిమినేట్ అయినప్పుడు ఎలా ఏడ్చిందంటే చిన్న పిల్లకన్నా దారుణంగా ఏడ్చిందండి. ఎక్కి లోపల నేను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు అందరూ చెప్పారు దివ్య ఎంతలా ఏడ్చిందో. అలాగే సుమన్ కూడా అంతలాగా ఏడ్చాడు పాపం. అలా ఏదైనా మంచి జరిగిందంటే ఇంత మంచి వ్యక్తులు నా లైఫ్లోకి అంటే నన్ను అభిమానించి నాకు ఇంత ప్రయారిటీ ఇచ్చి ఇంత బాధపడ్డారు. స్టిల్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలాగే ఉన్నారు. సుమన్ కానీ దివ్య కానీ వాళ్ళందరూ టచ్లోనే ఉన్నారు. అంటే మంచి జరిగింది. అదే ఇంకోటి కూడా ఏంటంటే నేను విపరీతంగా నేను ఆరాధించే నా మదర్, అమ్మ కానీ నేను రెస్పెక్ట్ ఇచ్చి ఆయన మాటకి ఎంతో విలువిచ్చే నా గురువు నాగబాబు గారు కానీ స్టేజ్ ఫ్యామిలీ వీక్ స్టేజ్ మీద రావడం, ఆయన ఆ ప్లాట్ఫామ్ నుంచి బర్నీ నా ఆత్మీయుడు అని చెప్పడం, నేను ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. ఆ రోజు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను నాగబాబు గారు కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. అసలు ఆయన ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఎంత ప్రేమ ఉంటుందో, మేము ఏదైనా చిన్న తేడాగా తప్పుగా చేస్తే మాకు అలాగే పడుతుంది, గట్టి పడుతుంది. అంటే గట్టి పడడం అంటే ఖచ్చితంగా చెప్తారు ఇది చేయొద్దు అని. అంటే నేనేమంటానంటేనండి, మనం ఎంత లైఫ్ చూసినా, మనం ఎంత పెద్దోళ్ళమైనా సరే ఎక్కడో దగ్గర అది గౌరవంతో కూడిన భయం ఉండాలండి. ప్రతి మనిషికి ఎక్కడో దగ్గర భయం ఉండాలి. అంటే అమ్మ దగ్గర కాకపోయినా ఒక వ్యక్తికి భయపడాలి. తెలియకుండా ఏమవుతుందంటే ఒక చిన్న కంట్రోల్లో ఉంటాం, వెళ్తున్న ట్రాక్ దిగం కిందకి. అలాంటి అది ఆయన మీద రెస్పెక్ట్ వచ్చే భయమే. అంటే ఏదైనా అడిగితే గబుక్కన మనం చేయలేదు, మనం ఇక్కడ ఏదన్నా మనం తప్పు చేసామంటే తిట్లు పడతాయన్న భయం అయితే ఆయన దగ్గర ఉంటుంది. మా అందరికీ ఎవరైతే ఆయన చుట్టూ ఎవరైతే ఆయన అభిమానించి మా అందరి గురించి కేర్ తీసుకుంటారో మేమందరం కూడా చాలా విషయాల్లో ఆయన దగ్గర చాలా భయం ఉంటుంది. అంటే మళ్ళీ తిట్టేడాలు అవేమి ఉండవు, బట్ స్టిల్ గౌరవంతో భయం